అంతకుముందే అంటాడు ప్రభు, చాలా ఒక టెస్ట్ పెట్టాడు. అంటే నువ్వు నన్ను బొంకుతావు అనేసి అని అంటే, నీ విషయంలో బొంకాల్సి వస్తే సమస్య లేదు, బొంకనే బొంకను అని అంటాడు కదండి. 57 నుంచి చూస్తే మిగతా వాళ్ళు నా మాట వినండి ఒకసారి. ఏమండి, బొంకాల్సిన అవసరం ఏంటండి అసలు పేతురుకి? మిగతా శిష్యులతో పాటు పారిపోతే ఎవడు అడుగుతాడు? రైట్? ఎవరు బొంకాలి? యేసుప్రభు పట్టుకుని అక్కడ తీసుకెళ్తున్నారు, హేరోదు దగ్గర తీసుకెళ్తున్నారు, వెనకాల వెళ్తున్నాడు. ఏం చేస్తారో భయం, బాధ. అలాగని ధైర్యంగా ముందుకెళ్ళటానికి ఈయన కూడా పట్టేసుకుంటే చంపేస్తారు. కాబట్టి ప్రభువుని కనపడేటట్టు కూర్చుని చూస్తున్నాడు. ఏం చేస్తారు? ప్రభుతో ఎవరో మాట్లాడుతున్నారు, ఇలా చూస్తున్నాడు. ఈ లోపు ఇక్కడ గుంపు, చలి కాచుకునే గుంపు. వాళ్ళు అన్నారు, ఈ ప్రియాంక లాంటిది అంటది, హే నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడివే కదా అంటే, ఊరుకమ్మా నీకేం తెలుసా ఓయి అంటాడు. చూడండి, ఓ అమ్మాయి, ఓ ఎవరో ఆ అమ్మాయి చూసింది, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదండి. అబ్బాయి ఓ అమ్మాయి నీకేం తెలుసు, నేను అలాంటి కాదు అన్నాడు. మళ్ళీ ఆడికి వెళ్ళేటప్పటికి ఆయన ఎవరు అంటున్నారు, నువ్వు కూడా నేను చూస్తే ఆయనతో, అబ్బాయి ఆయనకి నాకు సంబంధం లేదండి. ఇంకో దిక్కు వెళ్ళాడు. వాళ్ళు అంటున్నారు, నువ్వు ఖచ్చితంగా నీ మాట నీ విధానం చూస్తే ఆయనతో ఉన్నవాడువే, ఆయన శిష్యుడువే. అబ్బాయి నాకు తెలియదని తిట్టుకోవడం మొదలుపెట్టాడు. తను తిట్టుకోవడం. ఎప్పుడైతే 3 సార్లు ఆ మాట అన్నాడు, నేను అంటాను పేతురికి అంత గత్యంతరం ఏముందండి? ఈయన కూడా పారిపోయి ఎక్కడో అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ఎవరు కాదంటారు? కానీ పేతురు మైండ్ అలాంటిది కాదు. ఏమైనా సరే ఎక్కడ కూర్చున్నా ప్రభు కనపడుతున్నాడు లేదా అని కూర్చునేవాడు అండి. దేవునికి స్తోత్రం. చర్చిలో ఏమండి కొంతమంది పాస్టర్ గారికి షార్ట్ని కూర్చుంటారు. కూర్చుని ఎక్కడ ప్రార్థన చేయమంటారా ఏంటని ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు కూడా అడిగినా చేయట్లేదులేండి, అది ఇప్పుడు పరిస్థితి. కానీ షార్ట్ని కూర్చుంటారు పాస్టర్ గారు. కానీ పేతురు స్టైల్ అది కాదు. ఎక్కడ కనపడతారో యేసుప్రభు అక్కడ కూర్చున్నాడు. దొరికేశాడు, 3 సార్లు దొరికేశాడు. అలా కాకపోతే ఏదో మూలకెళ్ళిపోయి చీకట్లో కూర్చుని ఎవరు అడగపోదురు. పేతురు మైండ్ గమనించండి, ఎప్పుడు ప్రభు కనపడుతున్నాడా లేదా? నేను అంటాను, మనం కూడా ఎక్కడ ఉండాలి? ఎప్పుడు కూడా ప్రభు యాక్సెస్ కనపడుతున్నాడు లేదా? ప్రభు మనకు కనపడుతున్నాడు. ప్రభు కనపడలేదంటే అర్థం ఏంటండి? ప్రభు కనపడకపోవడం అంటే అర్థం ఏంటి? ఆయనకి మనకి మన పాపములు అడ్డుగా వచ్చినాయి కనుక మోషే అంటాడు, అయ్యా నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపచేయండి, నీ ముఖకాంతి మా మీద ప్రసరింపచేయండి, అప్పుడు మా రహస్య పాపాలు కనబడతాయి. అప్పుడు మీరు మాకు క్లియర్గా, మేము ఎప్పుడైతే ఒప్పుకుని విడిచిపెట్టామో మీరు క్లియర్ కనబడతాయి. కనుక ఎప్పుడు అలాగే చూస్తున్నాడు ప్రభుతోటి. 3 సార్లు దొరికేశాడు. 3వసారి అనేసిన తర్వాత అప్పుడు ఎక్కడి నుంచో కోత వినపడింది. ఏమని? కుక్కరోరుకో అన్నది. ఒక్కసారి అయ్యి బాబు నిన్నే అన్నాడు ప్రభు, నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు బొంకితే తప్ప కోడి కూయదన్నావు. కూసేసింది. ప్రభు చూస్తాడికి ఆ కోణంలోంచి అక్కడి నుంచి ప్రభు ఏం చేస్తాడంట? పేతురు ఇంకా చూస్తున్నాడు. చూడండి ఆ ప్రేమ. దేవునికి స్తోత్రం. ఏమండి, పేతురేమో ప్రభు కనపడేటట్టుగా కూర్చుని 3 సార్లు ఇబ్బంది పడ్డాడు. కానీ ప్రభు కూడా వేర్ ఈజ్ హీ? పేతురు ఎక్కడున్నాడు? ఏంటి అంత కష్టంలో ఏం జరుగుద్దో, ఆయన నిందలు మోపుతున్నారు, మొక్క మీద గుద్దుతున్నారు, ఏ అన్యాపు తీర్పు. కానీ ప్రభు దృష్టి అంతా ఎక్కడుందంట? పేతురు ఎక్కడున్నాడు? ఒకసారి బొంకటం విన్నాడు ప్రభు, 2 సార్లు ప్రియాంకతో బొంకటం విన్నాడు, ఇంకెవరితో బొంకటం విన్నాడు, ఇంకెవరితో చూస్తున్నాడు. 3వసారి బొంకేసేటప్పటికి కోడి కూసింది. వెంటనే ప్రభు పేతురుని చూసేటప్పటికి పేతురు ప్రభుని చూశాడు. ఒక్కసారిగా బయటికి వెళ్ళాడు. ఎంతసేపు ఏడ్చాడో బయటికి వెళ్ళి. వెలుపలకు పోయి ఏముంది అక్కడ? సంతాపడి 62వ వచనం. వెలుపలకు పోయి చూడండి ఆ మాట చూడండి, 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభుతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి. దట్ ఈస్ పీటర్ అండి. మనం ఏం చేస్తాం? ఆయన ఇంకెలా చంపేస్తారులే, మనకు తెలిసేంటి ఆయన చంపేస్తారా, మళ్ళీ పొలం వెళ్ళిపోతాం మనం, ఇది కాళ్ళలోకి సముద్రంలోకి వెళ్ళిపోతాం అని అనుకోలే. అయ్యి బాబోయ్, నా ప్రభు ఎంత మాట అన్నాడు అంత మాట జరిగిపోయింది. వెలుపలకు పోయి సంతాపడి పశ్చాత్తాపడ్డాడట. రైట్? దేవునికి